పంచరామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 7 రోజుల పాటు కళ్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామి ఉత్సవాలలో పాల్గొంటారు. సామర్లకోట భీమేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాల వివరాలపై ఆలయ అర్చకులతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. భీమేశ్వర స్వామి ఆలయం శివరాత్రి మహోత్సవాలకైతే సిద్ధమవుతుంది. ఈ ఆలయాన్ని స్వయంగా కుమారస్వామి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెప్తుంది. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ శివరాత్రి మహోత్సవాల్లో ఏం ఉత్సవాలు జరుగుతాయి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఈ మహోత్సవాలు జరుగుతాయి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి, ఈ ఆలయ ప్రాశస్త్యం ఏంటి? అసలు కుమారస్వామి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తున్నారు. 9వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది చాళుక్య రాజులతో అని చెప్తున్నారు. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ శివరాత్రి ఉత్సవాల్లో ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఇక్కడ మహాశివరాత్రి తూర్పుగోదావరి జిల్లా సామలకోట గ్రామంలో కుమారరామ భీమేశ్వర క్షేత్రం ఇది. ఇక్కడ ఈ క్షేత్రంలో కుమారస్వామి ప్రతిష్ఠ చేసింది కాబట్టి ఈ ఆలయం కాబట్టి ఇది కుమారరామం అని పిలుస్తారండి. పంచారామంలో ఒక రామం. ఇక్కడ కుమారస్వామి ప్రతిష్ఠ చేశారు. స్వామివారి స్ఫటికలింగం అండి. కింద నుండి పైదాకా 14 అడుగులు స్ఫటికలింగం అండి స్వామివారు. కింద పాదభాగంలో దర్శనం, పై భాగంలో అర్చన అభిషేకాలు జరుగుతాయంటాయి. ఇది పంచారామ క్షేత్రంలో ఇది యోగక్షేత్రం అండి. 4 భోగక్షేత్రాలు. యోగక్షేత్రం అంటే ఎందుకంటే ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు కాదండి, కాలభైరస్వామి క్షేత్రపాలకుడు. మిగిలిన ఆరామాలు అన్ని చోట్ల కూడా క్షేత్రపాలకుడు విష్ణాలయం విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి ఆ క్షేత్రాల్లో వివాహ శుభకార్యాలన్నీ మిగిలిన పంచారామ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరస్వామి ఆలయం కాబట్టి ఇక్కడ పంచారామాల్లో ఈ సామలకోట గ్రామంలో పెళ్ళిళ్ళు శుభకార్యాల కార్యక్రమాలు జరగవండి. అంచేత ఇక్కడ యోగలింగం అని చెప్పి పిలుస్తారు స్వామివారిని. ఇక్కడ భక్తులు స్వామివారి దర్శించాలంటే స్వామి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఈ క్షేత్ర దర్శనం అవ్వదు. ఇక్కడ మాఘమాసంలో బహుళ ఏకాదశి నుంచి ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ దాకా స్వామివారి 13వ తేదీ నుండి 18వ తేదీ దాకా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 13వ తేదీ శుక్రవారం రోజుని ఇక్కడ స్వామివారి కళ్యాణమోత్సవము, అలాగే 16వ తారీఖుని స్వామివారికి నిత్యాభిషేక కార్యక్రమాలు, 17వ తారీఖు మహాశివరాత్రి ఉత్సవాలు, అలాగే 18వ తారీఖు 16వ తారీఖును స్వామివారి రథోత్సవం జరుగుతుంది. అలాగే 17వ తారీఖుని స్వామివారి అభిషేకం కార్యక్రమాలు జరుగుతాయి. 18వ తారీఖు సాయంత్రం స్వామివారి తెప్పోత్సవం మరియు తర్వాత అనంతరం శ్రీపుష్ప కార్యక్రమాలతోటి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు 13వ తేదీ నుంచి 18వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయండి. 6 రోజులు కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలకి సుదీర్ఘంగా చాలామంది ఎంతోమంది 60-70 వేల మంది దాకా వచ్చి స్వామివారిని దర్శిస్తారు. ఆ దర్శించే ఏర్పాట్లన్నీ కూడా భక్తులు సహకారంతో, దేవస్థానం మరియు అన్ని రకాల డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ స్వామివారిని వచ్చి అనుగ్రహాన్ని పొంది తిలకించవలసిందిగా కోరుచున్నాం. కుమారస్వామి స్వయంగా ఈ లింగాన్ని అయితే ప్రతిష్ఠించారు కాబట్టి దీన్ని కుమారరామ భీమేశ్వరంగా చెప్తారని చెప్తున్నారు. మిగిలిన 4 క్షేత్రాల్లో విష్ణుమూర్తి అయితే ఇక్కడ క్షేత్రపాలకులుగా ఉంటారు కాబట్టి అక్కడ వివాహాల శుభకార్యాలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో కాలభైరస్వామి క్షేత్రపాలకులుగా ఉంటారు కాబట్టి అటువంటివి ఏమి జరగవని చెప్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలు శివరాత్రి మహోత్సవాలు అయితే జరుగుతాయని చెప్తున్నారు. 12వ తేదీన స్వామి అమ్మవారిని పెళ్లి కుమార్తెని చేసే కార్యక్రమం, 13వ తేదీ రాత్రి 9 గంటలకు అయితే కళ్యాణోత్సవం అయితే జరుగుతుందని చెప్తున్నారు. 16వ తేదీన రథోత్సవం, 18వ తేదీన ఇక్కడ శ్రీపుష్పయాగం, అలాగే తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గత సంవత్సరం 60,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం 80,000 మంది వచ్చే వరకు అవకాశం ఉంది. భక్తులు వారికి కావాల్సిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యని ఆలయ అర్చకులు చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ సామలకోట నుంచి.